యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. కస్టమర్స్ ఏరి? కస్టమర్స్ అంటే అది ఇప్పుడు లేరు, కానీ వస్తారు అత్తయ్య గారు. ఎప్పుడు? ఇప్పుడే. హలో బ్రదర్, కొత్త జ్యూస్ షాప్, టేస్ట్ చేయండి. ఈరోజు ఫ్రీ. అరే ఫ్రీ అంట. చూసావా, కస్టమర్లకి టెక్నిక్ కావాల్సినవి. రండి రండి. ఇంతమందికి ఫ్రీగా ఇస్తే బిజినెస్ ఎలా అల్లుడు గారు? ఇవాళే ఫ్రీ అత్తయ్య గారు, రేపు డబుల్ కలెక్షన్. జ్యూస్ తాగండి. అది కాదండి. అబ్బా, నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు. జ్యూస్ తాగి ఇంటికి వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. బెస్ట్ బెస్ట్. వెళ్ళండి. సాన్వి, వెళ్దామా? మంచిది. ఓ అమ్మా అవంతిక. మావయ్య గారు. పాపం లోపల తీసుకెళ్ళి నిద్రపుచ్చమ్మా. వస్తున్నాను మావయ్య గారు. ఓటమ్మా. ఆయన వచ్చిండ్రు. ఏం తాగుతారో తెలియదు, ఏం కావాలనో తెలియదు, అడగాలనో అడగొద్దో తెలియదు. ఏం కావాలనో అడుగుదాం, మనకి తప్పదు కదా. చెప్పు బాబు, మీకు చిన్న ఇన్ఫర్మేషన్. ఏంటది? ఏం లేదు, ఆ జ్వాల ఎప్పుడు ఏ డిజైన్ మార్కెట్లోకి పంపినా మనకన్నా ఒక నెల లేటుగానే పంపిస్తుంది కదా. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఫెస్టివల్ సీజన్కి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసింది బాబు. పాపం, కళ్ళు తెరిచినట్టుందిలే. అది కాదు బాబు, వాళ్ళ క్రియేటివ్ టీం ఒక్క డిజైన్ రెడీ చేయడానికి నెల రోజులు పడుతుంది కదా. అలాంటిది ఇంత అడ్వాన్స్గా డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ చేయడం అంటే. అలాంటి డిజైన్స్ అయితే మనం గంటకొకటి రిలీజ్ చేయగలం. అవేవో మసిగుడ్డలు అయి ఉంటాయిలే. అయినా మన డిజైన్స్కి వాళ్ళ డిజైన్స్కి పోలికేంటి? పెట్టే. చక్రి, ఓకే చేసిన డిజైన్స్ మన టీంకి పంపించావా? పంపించే సామ్రాట్. 1 వీక్లో మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోవాలి. నువ్వే దగ్గరుండి చూసుకో. వర్కర్స్ని పెంచాము, అంతా అనుకున్న టైంలోనే పోతుంది సామ్రాట్. ఓకే సరేరా, కానీ వర్క్ ఆఫీస్ అని చెప్పి ఈ బారసాల సంగతి మర్చిపోకండి. లేదు నాన్న, అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అయినా నువ్వు అమ్మ ఉన్నారు కదా, ఇంత చిన్న ఫంక్షన్ చూసుకోలేరా? మేం చేయాల్సింది చేస్తాంరా, కానీ మీరు చెప్పాల్సిన వాళ్ళు కూడా ఉంటారు కదా. ఇంతకీ అమ్మ ఎక్కడా? అదేంటి వీడు నన్ను అడుగుతున్నాడు? అసలే వీడికి తెలియకుండా జ్యూస్ బండి ఓపెనింగ్కి వెళ్ళానే. సర్లే, ఏమంటాడో చూద్దాం. అమ్మ ఎక్కడికి వెళ్ళిందంటే మాట్లాడరే. అమ్మా, ఏంటన్నా? ఎక్కడికి వెళ్ళావు? అది మరి బయటికెళ్ళానన్నా. అదేనమ్మా, ఇంట్లో రేపు ఫంక్షన్ ఉంది కదా, ఇన్ని పనులుండగా ఎక్కడికి వెళ్ళావు? ఫంక్షనే కదా ఉంది. ఫంక్షన్ గురించే చెప్పడానికి వెళ్ళానన్నా. చుట్టుపక్కల వాళ్ళకి ఒక మాట చెప్పాలి కదా.
గీసువంటి కవరింగ్లు అయితే మస్తు చేస్తుంది మా అత్త. ఫంక్షన్కి ఇన్వైట్ చేయడానికి వెళ్ళి ఎందుకమ్మా అంత కంగారు పడుతున్నావు? నాకు కంగారే ఉంది నాన్న. అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను కదా, కాస్త బీపీ కూడా ఉంది కదా. చక్రికి ఆఫీస్ పనులు చాలా ఉన్నాయి. వాడికి ఫంక్షన్ పనులు అప్పచెప్పకుండా మీరే చూసుకోండి. ఆ, అలాగే నాన్న, అలాగే. చక్రి, మీ అత్తయ్య మామయ్య వాళ్ళకి కూడా చెప్పావా? చెప్పాను నాన్న, వాళ్ళకి ఫోన్ చేశాను. మరి శ్రీవల్లి వాళ్ళ అమ్మ నాన్న కూడా చెప్పావా? ఇంకా ఫోన్ చేయలేదు నాన్న, ఇప్పుడే ఫోన్ చేస్తాను. వామ్మో, అల్లుడి జ్యూస్ షాప్కి నేను వెళ్ళానని తెలిస్తే ఇంకేం చేసేవాడో. ఓరి నాయనో. హలో బొమ్మ, అన్నబిడ్డ బారసాలంటే ఉత్తముచ్చట కాదు. గీ ఇంట్లో ముందుగాల పుట్టిన లక్ష్మీదేవి. మరి బాబాయ్ పెద్ద బిజినెస్ మెన్ కదా, ఏం గిఫ్ట్ ఇస్తుండ్రు? ఏమన్నా ఆలోచించిండ్రా? బొమ్మ, నేనిలాంటి విషయాలు ఒకరి చేత చెప్పించుకునే స్థాయిలో లేను. అన్న కూతురికి ఏం చెయ్యాలో ఏమివ్వాలో నాకు తెలుసు. ఎవరూ అంత టెన్షన్ పడక్కర్లేదు. హలో అత్తయ్య గారు, నేను చక్రిని. బాబు, మీరా? ఎలా ఉన్నారు? బాగున్నాను అత్తయ్య గారు. పాప అవంతిక ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు. రేపు పాప బారసాల. అవునా? ఎంత శుభవార్త చెప్పారు బాబు. మీరు, మావయ్య గారు అందరూ తప్పకుండా రావాలి. మీరంతలా చెప్పాలా బాబు? తప్పకుండా వస్తాం. వాసన తక్కుందా? లేదు బాబు, పక్కింటి వాళ్ళకి ఏదో ఇవ్వాలని వెళ్ళింది. ఓ సరే, వస్తే అక్కకు కూడా చెప్పండి. అలాగే బాబు, తప్పకుండా. ఉంటాను. ఎవరత్తయ్య ఫోను? చక్రి బాబు ఫోన్ చేశాడు వాసంతి. ఏంటంట? మా మేనకోడలికి బారసాల కదా? నీకెలా తెలుసు? తెలుసత్తయ్య గారు, రేపటికది పుట్టి 21 రోజులవుతుంది. నేను లెక్క పెట్టుకుంటూనే ఉంటాను కదా. సరిపోయింది. నా గురించి అడిగాడా? అందర్నీ రమ్మన్నాడు కూడా. అయితే నగలు చీరలు రెడీ చేసుకోవాలి. రండి రండి సార్. సార్ కూర్చోండి. సార్ కూర్చోండి సార్. రై సార్, కస్టమర్లు వచ్చారు. అలాగే సార్. కనుక్కో ఏం కావాలో. ఏం కావాలి సార్? 2 బనానా షేక్ తీసుకురా. ఓకే సార్, ఒక్క నిమిషం. రై నాకు కూడా ఒకటి తీసుకురా. అలాగే సార్.
అమ్మయ్యా, ఈరోజు ఫుల్ కలెక్షన్. ఎరా సీను, కలెక్షన్ ఎంత? చూస్తున్నా సార్. తీ. ఇదిగోండి సార్. ఇదేంట్రా 500? రై, 100 గ్లాసులు తెచ్చాన్రా. 10 గ్లాసులే మిగిలాయి. అంటే 90 జ్యూస్లు. కనీసం 2000 అన్నా రావాలరా. గ్లాసులు లెక్క కావాలి ఇప్పుడు. ఒక్క నిమిషం. ఇవి కస్టమర్లు తాగిన 25. మీ పక్కన కుప్పగా పడ్డాయే, అవి మీరు తాగిన 50. సరిపోయిందా లెక్క? అంటే 50 జ్యూస్లు నేనే తాగానా? గుడ్డిగా లెక్కేసి చెప్పాను. ఇంకా పై మాటే. సరేలే, ఏదో అలసిపోయి తాగుంటాను. మరి వర్కర్ డబ్బులు? ఊరుకోరా, ఇప్పుడే షాప్ బంద్ చేస్తున్నానా ఏంటి? రేపు కస్టమర్లు రారా, కలెక్షన్ రాదా? రేపు తీసుకుంది కనిలే. ఏం పర్లేదు బాబాయ్, ఫంక్షన్కి ఇంకా టైం ఉంది. మీరు నెమ్మదిగా వచ్చేయండి. రే గౌతమ్, ఏంట్రా ఇది? ఉయ్యాలు నువ్వు డెకరేట్ చేస్తున్నావేంటి? ఈ ఊయలు ఎవరిదన్నయ్యా? ఈ ఇంటికి పోయింది. మరి బాబాయ్గా ఆ మాత్రం హెల్ప్ చేయాలి కదా. రేయ్, ఎంతసేపు కడతారా తోరణాలు? ఇలా చేస్తే ఈ రోజు డెకరేషన్ అయినట్టే. అయిపోతుంది గారు. సరే, త్వరగా కానివ్వండి. రేయ్ చక్రి, పంతులు గారు ఇంకా రాలేదు, ఆయనకోసారి ఫోన్ చేయి. అలాగే నాన్న. నమస్కారం అండి. నమస్తే అండి. నమస్తే అండి. బాబు గారు బాగున్నారా? బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నావమ్మా? బాబు బాగున్నావా? బాగున్నానండి. అమ్మా, మీరు బాగున్నారా? ఎంతసేపు అయింది వచ్చి? చిట్టి తల్లి, అమ్మమ్మ వచ్చింది చూడు. ఎలా ఉన్నావు తల్లి? అమ్మమ్మ వచ్చింది. ఏయ్, చూడండి, నా బంగారు తల్లి. అరే రే రే రే, నా బంగారు తల్లి. బాగున్నారా వదిన గారు? బాగానే ఉన్నాం. మనవడి బారసాలకైనా వచ్చారు, సంతోషం. ఆయన గురించి మీకు తెలిసిందే కదా వదిన గారు. మేము మాత్రం ఎగురు గొంతులేస్తున్నావా? తింటే షుగరు, పస్తులుంటే బీపీ. ఎవరికి చెప్పుకోను? అవంతిక, ఏంటి అలా చూస్తున్నావు? ఆ పట్టుబట్టలు ఎక్కడున్నాయి? గదిలో ఉన్నాయి అత్తయ్య. సరే, వెళ్ళి తీసుకురా. అన్నట్టు శ్రీవల్లేది? ఈ బియ్యం తీసుకెళ్లి పసుపు కలుపుమను. వచ్చేస్తుంది అత్తయ్య, గదిలో ఉన్నట్టుంది. బా, గిదేం నెక్లెస్ రా నాయన, పడతానే. బొమ్మ, గిదేమైనా మంచిగుందా? గిడో మనిషి నెక్లెస్ పెట్టుకోనీకి తక్లీఫ్ అవుతుంది కదా. గట్ల నిలబడి చూడకపోతే జరొచ్చి హెల్ప్ చేయొచ్చు కదా.
బొమ్మ, ఆడవాళ్ళకి నగలు పెట్టడం నా పని కాదు. అవు, పెళ్ళానికి నగలు పెట్టుడు మీ పని కాదు, నగలు వీకుడే మీ పని. ఏంటి బొమ్మ, ఏదో నసుగుతుంది? గొంతులకెళ్ళి మాట నోటిదాకా రాకున్నా మంచిగానే వినబడుతుంది, కాని కండ్ల ముందు పెళ్ళం కష్టపడుతున్నా కంటికి కనిపించదు. ఇదేందో నాకు సమజీతలే బొమ్మ. నగలు కొనుక్కోవడం కాదు బొమ్మ, వాటిని పెట్టుకోవడం కూడా తెలియాలి. బొమ్మ, మా సారు మర్చిపోయినరేమో, గీ నగ నేను కొనుక్కుంది కాదు. ఎన్నడో నేను చేసిన పనికి మురిసిపోయి గీ నగని గిఫ్ట్కిచ్చి థ్యాంక్స్ చెప్పిండ్రు. మరి గీ నెక్లెస్ ఎవరు కొన్నట్టో, ఇప్పుడు గీ హుక్కు ఎవరు పెట్టాలన్నట్టో. ఏంది బొమ్మ, సెరువుదాంకొచ్చి చేతులు కట్టుకున్నట్టు హొక్కు పెట్టనీకొచ్చి ఉత్తగానే నిలబడతా ఇట్లా? బొమ్మ, కాస్త స్టడీగా ఉంటే హుక్ పెడతాం, లేదంటే ఈడ్చుకొడతాం. సార్కి కోపం వచ్చినట్టుంది. పెట్టేక హుక్కేదో ఉమ్మని కాకుండా జర నవ్వుకుంటే పెట్టొచ్చు కదా. నేను మేం చెప్పలేదు సారు, నా మొగనికి చెప్పిన. మా ఆయన నవ్వితే మస్తుంటారు. అరే, ఇది నా మాట కాదు, పబ్లిక్ టాక్ సారు. ఏంటి సాన్వి ఇది? ఫంక్షన్కి రమ్మంటే అంతలా ఆలోచిస్తున్నావు? పెద్ద బావగారు అంత ప్రేమతో పిలుస్తున్నారు కదా సాన్వి. చూడు సాన్వి, జరిగిందేదో జరిగిపోయింది, అదంతా మర్చిపో. నా మాట విని వచ్చి నీ మేనకోడల్ని ఆశీర్వదించు. బావగారు చూడు ఎంత ఫీల్ అవుతున్నారో. వెళ్ళకపోతే ఏం బాగుంటుంది సాన్వి. ఏమండి, మీరు కాస్తుంటారా? రోహిత్ ఎందుకు సాన్వి కోపడుతున్నావు? నేనే కదా పిలుస్తున్నాను. అన్నయ్య, పిలిచేది నువ్వే. అందులోనూ నీ కూతురు బారసాలే. కానీ చిన్నన్నయ్య మాటలు విని నేను రాలేకపోతున్నానన్నయ్య. చిన్నన్నయ్య మమ్మల్ని దూరంగా ఉండమన్నాడు. అన్నయ్యకి మా మీద నమ్మకం కలిగేదాకా మేం దూరంగానే ఉంటాం. ఏం మాట్లాడుతున్నావే? చిన్నోడు మిమ్మల్ని దూరంగా ఉండమన్నాడు ఎందుకు? రోహిత్ ఎదగాలని, జీవితం గురించి తెలుసుకోవాలని. నేను అదే పనిలో ఉన్నాను అత్తయ్య గారు. ఏం పనులు? జీవితం గురించి తెలుసుకునే పనిలో. సరే నాయనా, నువ్వు తెలుసుకుంటూనే ఉండు.
చూడు శాన్వి, రోహిత్ ఎదిగితే నీ బతుకు బాగుంటుందని వాడి కోరికమ్మా. అంతేగాని బంధాల్ని తెంచుకోమనలేదే. నిజంగా నువ్వు సామ్రాట్కి ఇష్టం లేని దానివే అయితే ఇంకెక్కడికో వెళ్ళి బ్రతకమనేవాడు కానీ ఇంటి ముందు అవుట్ హౌస్లో ఉండమని చెప్తాడా సాన్వి? అస్సలు చెప్పడు పెద్దబాబు గారు. తల్లి, ఇది మీ పెద్దన్నయ్య కూతురి ఫంక్షన్. చక్రి నిన్ను పిలిచాడంటే సామ్రాటు ఏమీ అనడు, పట్టించుకోడు. నా మాట విను రామ్మా. అమ్మా, నాకెందుకో మనసు ఒప్పట్లేదమ్మా. ఏంటమ్మా మనసు ఒప్పట్లేంది? వాడిది పట్టుదల, నీది ఆత్మాభిమానం. మధ్యలో మమ్మల్ని బాధ పెడతారా? అన్నయ్య, మేమెలాగో మేనత్తుకు దూరం అయిపోయాం. నా పాప కూడా దూరం కావాలా? లేదన్నయ్య, అలా జరగకూడదు. జరగకూడదంటే నువ్వు రావాలి.